పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో పార్టీ జరిగినట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ పార్టీలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈగల్ టీంను చూసి ఫామ్ హౌస్ లో గన్తో కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగారు. మొత్తం 11 మందికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు పోలీసులు. పైలట్ రోహిత్ రెడ్డి సహా 5గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. పక్కా సమాచారంతోనే ఈగల్ టీం దాడి చేసింది. కాల్పులు జరిపినటువంటి నమిత్ శర్మను పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడినటువంటి వారిలో ప్రియాంక రెడ్డి అనేటువంటి మహిళ కూడా ఉంది. పైలట్ రోహిత్ రెడ్డి, నమిత్, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డిల శాంపిల్స్ కూడా సేకరించడం జరిగింది. మొయినాబాద్ పిఎస్కు నిందితుల్ని తరలించారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ పార్టీలో మిగతా నిందితులు పాల్గొన్నటువంటి వారిని మొయినాబాద్ పోలీస్ స్టేషన్లోనే ఉంచారు పోలీసులు. ఇక సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారు కౌశిక్ రవి. బిఎన్ఎస్ 109తో పాటు ఆర్మ్స్ యాక్ట్, ఎన్డీపీఎస్ 22, ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఫామ్ హౌస్లో రోహిత్ రెడ్డి పార్టీ నిర్వహించారని కూడా చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ కూడా వెల్లడించారు. ఈగల్ టీంను చూసి నమిత్ శర్మ గాల్లో ఫైర్ చేశారని కూడా అధికారులు చెప్తున్నారు. ఇక గన్ లైసెన్స్ రితేష్ రెడ్డి పేరు మీద ఉందని కూడా డీసీపీ యోగేష్ చెప్పారు. దాడుల్లో 2 గ్రాముల వైట్ పౌడర్ని సీజ్ చేశామని కూడా డీసీపీ ఈ నేపథ్యంలో క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏంటి రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో చోటు చేసుకున్నటువంటి ఈ పరిణామం రాజకీయంగా ఒకంత కలకలం రేపుతున్నప్పటికీ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి దాడి కింద కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలి దీన్ని? ఎస్ మురళి, అంటే ఈ డ్రగ్స్ కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అంటే సీరియస్ గా వ్యవహరిస్తూ వస్తుంది. అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా హైదరాబాద్ లో ఈ డ్రగ్స్ కి సంబంధించినటువంటి దాడులు, ఈ గంజాయికి సంబంధించినటువంటి దాడులు, ముఖ్యంగా ఈ స్కూల్స్ విషయంలో కానీ, లేదంటే ఇక్కడ కాలేజీల విషయంలో కానీ, అదేవిధంగా ఈ రేవ్ పార్టీల పేరుతో జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత సీరియస్ గానే వ్యవహరిస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈగల్ టీం, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈగల్ టీం దాడులు అనేవి కొంత స్ట్రిక్ట్ గానే జరుగుతున్నాయి. అదేవిధంగా అటు ఎస్ఓటీ పోలీసులు కూడా దీనికి సంబంధించి కొంత సీరియస్ గానే దృష్టి సారించారు అనే విషయాన్ని అయితే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. తాజాగా హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ లో జరిగినటువంటి డ్రగ్స్ పార్టీకి సంబంధించి కొన్ని విషయాలు చూస్తుంటే అంటే కళ్ళు బైర్లు కమ్మటం అంటారు కదా, అటువంటివి. ఎందుకంటే ఈ ప్రజల్లో ఓట్లు వేయించుకున్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కొంత అంటే ఈ తరహాలో వ్యవహరించడం అనేది కొంత అంటే ఇబ్బందికరంగానే ఉందని చెప్పుకోవచ్చు. మనకున్నటువంటి సమాచారం ప్రకారం శనివారం రాత్రి మొయినాబాద్ లోని అజీజ్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి బిఎంఆర్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టుగా కూడా పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఇందులో ఈ ఫామ్ హౌస్ తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అని కూడా పోలీసులు గుర్తించారు. ఇక ఈగల్ టీం అంటే మొత్తం సంయుక్తంగా ఈగల్ టీము, అదేవిధంగా ఎస్ఓటీ పోలీసులు, స్థానిక పోలీసులతో కలిపి సంయుక్తంగా రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఫామ్ హౌస్ పై మెరుపు దాడులు చేశారు. ఈ సమయంలోనే ఢిల్లీకి చెందినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ మిశ్రా, రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డికి చెందినటువంటి ఒక లైసెన్స్డ్ గన్ తీసుకుని గాల్లో కాల్పులు కూడా జరిపారు. ఇక ఆ తర్వాత పోలీసులు కూడా కొంత ఫైరింగ్ ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే వెంటనే అంటే అటువైపు నుంచి కాల్పులు ఆగిపోవడంతో ఆ గన్ తో పాటుగా అక్కడ వెంటనే కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో పైలట్ రోహిత్ రెడ్డితో పాటుగా ఏలూరు ఎంపీ ఎవరైతే ఉన్నారో టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, అదేవిధంగా రితేష్ రెడ్డి, అలాగే నమీద్ మిశ్రాతో పాటుగా మరికొంతమంది వ్యాపారవేత్తలు కూడా ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. మొరగనేని రమేష్, అదేవిధంగా వి శ్రావణ్ కుమార్, అర్జున్ రెడ్డి, అలాగే ప్రియాంక రెడ్డి అనేటువంటి ఒక మహిళ, అలాగే నల్లపనేని విజయ్ కృష్ణ అనేటువంటి వ్యాపారవేత్త, వీళ్ళందరూ కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఇందులోనే అంటే పుట్టా మహేష్ యాదవ్ నెగిటివ్ వచ్చినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అలాగే పాజిటివ్ వచ్చిన వాళ్ళలో పైలట్ రోహిత్ రెడ్డి, నవీద్ మిశ్రా, రితేష్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, అర్జున్ రెడ్డి వీరంతా కొకైన్ సేవించినట్లుగా కూడా ప్రాథమికంగా గుర్తించారు. అలాగే ఈ దాడుల సమయంలోనే రోహిత్ రెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో పర్సనల్ అసిస్టెంట్ తన మొబైల్ ఫోన్ ఉద్దేశపూర్వకంగానే పగలగొట్టినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అంటే సాక్ష్యాలను ధ్వంసం చేసే ప్రయత్నం కూడా చేశాడు అనేది కూడా అక్కడ పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇందులో కీలక సమాచారం ఉందనే అనుమానంతో ఫోన్ ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపినట్టుగా కూడా తెలుస్తోంది. అంటే రాజకీయ కోణంలో కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది వెంకట్. అంటే టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పార్టిసిపేషన్కి సంబంధించి ఈ పార్టీలో ఏంటి ఆ కోణాన్ని ఎలా చూడాలి? టీడీపీ నేతలు ఎవరైనా ఏమైనా చెప్తున్నారా ఈ అంశానికి సంబంధించి? ఇటీవల అటు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యేకి సంబంధించి కానీ, ఇప్పుడు పుట్ట మహేష్ యాదవ్ కి సంబంధించి కానీ, అంటే
బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు, అదే ఇప్పుడు పుట్ట మహేష్ యాదవ్, వీళ్ళిద్దరు వ్యవహారానికి సంబంధించి అటు అంటే కొంత ఇటు కూటమిలో కూడా కొంత తలనొప్పిగా మారింది. అక్కడ ప్రజాప్రతినిధి కొడుకు, ఇక్కడ డైరెక్ట్ గా ప్రజాప్రతినిధి. ప్రజాప్రతినిధి ఎగ్జాక్ట్లీ. అంటే వీళ్ళ దగ్గర స్వాధీనం చేసుకున్నాడు. అంటే సాధారణంగా మేము అంటే ఇప్పుడు అతనికి నెగిటివ్ వచ్చింది కాబట్టి కొంత అతను బయటపడేటువంటి ప్రయత్నమే. కానీ ఇక్కడ పుట్ట మహేష్ యాదవ్ ఉండటం అనేది కొంత వివాదాస్పదంగా మారేటువంటి అంశం. కాబట్టి మరి దానికి సంబంధించి అటు ఇటు ఏపీలో టీడీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ అంటే ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అనే దానికి సంబంధించి మాత్రం కొంత ఆశ్చర్యంగా, అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారం మాత్రం కొంత ఆశ్చర్యంగా ఉందనే చెప్పుకోవాలి. పట్టుబడిన వారిలో కొందరు వారం క్రితమే సిమ్లా నుంచి కానీ అలాగే గోవా నుంచి కూడా వచ్చినట్టుగా కూడా పోలీసులు తెలిపారు. అక్కడే డ్రగ్స్ సేవించారు, అలాగే అక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ పార్టీ పెట్టారని కూడా చెప్తున్నారు. అలాగే వీళ్ళ దగ్గర స్వాధీనం చేసుకున్న వాటిలో కూడా కాస్ట్లీ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే అంటే 2 గ్రాముల వైట్ పౌడర్, అంటే అది కొకైన్ గా కూడా పోలీసులు భావిస్తున్నారు. అలాగే విదేశీ మద్యం బాటిల్, అలాగే హుక్కా పాట్స్, ఒక రివాల్వర్, అలాగే కొన్ని బుల్లెట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే వీళ్ళ దగ్గర కొన్ని ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి, వాటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారనేది సమాచారం వస్తుంది. అయితే పుట్ట మహేష్ యాదవ్ చెందినటువంటి కార్ని, అదేవిధంగా పైలట్ రోహిత్ రెడ్డి చెందినటువంటి కార్ని, అలాగే మొరగనేని రమేష్ అనేటువంటి వ్యాపారవేత్తకు చెందినటువంటి కార్ని, మొత్తం 3-4 కార్లలోనే వీళ్ళంతమంది అక్కడికి వచ్చినట్టుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇక అటు మన చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ తెలిపినటువంటి వివరాల ప్రకారం వీరిపై ఇప్పటికే ఎన్డీపీఎస్ అలాగే మత్తు పదార్థాల వినియోగానికి సంబంధించినటువంటి కేసులు కూడా నమోదయ్యాయి. అలాగే అక్రమంగా ఆయుధాన్ని ఉపయోగించడం కింద కూడా కేసులు నమోదు చేశారు. ఇక మిగిలిన వాళ్ళందరికీ సంబంధించి అంటే ఈ నెగిటివ్ వచ్చినటువంటి పుట్ట మహేష్ యాదవ్ రక్త నమూనాలు కూడా తీసుకుని వాళ్ళందరినీ కూడా ఎర్రగడ్డ ఆసుపత్రికి, అదేవిధంగా ఎఫ్ఎస్ఎల్ కూడా పంపించడం జరిగింది. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి తెలంగాణ అంశానికి సంబంధించి, తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కేంద్ర బిందువైనటువంటి పరిస్థితి ఉంది. వివాదానికి సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్, మళ్ళీ అదే ఫామ్ హౌస్లో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం, ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు మనం? ఖచ్చితంగా అంటే వివాదాల కేంద్ర బిందుగా ఫామ్ హౌస్ మారుతోంది అనే విషయం అయితే మరోసారి స్పష్టంగా అర్థమైందని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఏదేమైనా సరే అంటే మనం ఇప్పుడు రాజకీయ నాయకులుగా ఉన్నప్పుడు కొంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఫామ్ హౌస్లకు సంబంధించి ఇటీవలి కాలంలో అటు సింగర్ మంగ్లీ గానీ, లేదంటే ఇట్లా కొంతమంది మాజీ మంత్రి కేటీఆర్ గానీ, అలాగే మరి కొంతమందికి చెందినటువంటి ఫామ్ హౌస్లు ఈ మొయినాబాద్ ప్రాంతంలో, వికారాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. అసలు ఈ ఫామ్ హౌస్లు ఏం చేస్తున్నారు ఏంటి అంటే, పోలీసులు ఈ స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఇంత సీరియస్ గా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా వీళ్ళు ఏ విధంగా అంటే అంత ధైర్యంగా, అంటే వీళ్ళు ఏం చూసుకున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అంటే ఏ సంస్కృతికి, అంటే సాధారణంగా రాజకీయ నాయకుల్ని ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని చెప్తూ ఉంటారు. గతంలో కానీ సినిమా వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడున్నటువంటి సమాజం ప్రకారం అంటే వీళ్ళకి సమాజం నుంచి డబ్బులు వస్తున్నాయి, అలాగే ఓట్లు వేస్తున్నారు 5 ఏళ్ళకి ఒకసారి, తర్వాత గెలిస్తే గెలుస్తున్నారు, లేదంటే లేదు, వీళ్ళ వ్యాపారాలు వెళ్ళుకుంటున్నాయి, వీళ్ళ ఎంజాయ్మెంట్ వెళ్ళుకుంటుంది. కానీ ప్రజల మనోభావాలు అనేది వీళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు ఏలూరు ఎంపీ అలా దొరకటం అనేది డ్రగ్స్ పార్టీలో అది చాలా చిరాకుగా ఉంటుంది ఎవరికైనా సరే. అలా ఇప్పుడు దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతుంది, అటు టీడీపీ అధిష్టానం ఇబ్బంది పడుతుంది, కూటమి మొత్తం ఇబ్బంది పడుతుంది, ఆయన అభిమానించేటువంటి స్థానిక నాయకత్వం ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇటువంటి అంశాలకు సంబంధించి కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ ఫామ్ హౌస్లకు సంబంధించి ఈ ఫామ్ హౌస్లో ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ నిఘా పెట్టడం అనేది నిజంగా అభినందనీయం అని చెప్పుకోవాలి. ఇక భవిష్యత్తులో మరి ఇప్పటికైనా సరే ఇటువంటి పార్టీలు, అటు విదేశీ మద్యం బాటిళ్లతో చేసుకునేటువంటి పార్టీలైనా, డ్రగ్స్ పార్టీలైనా, హుక్కా పార్టీలైనా, గంజాయి పార్టీలైనా, వీటన్నిటికీ సంబంధించి అంటే వీళ్లకు అంటే దాన్ని ఏమంటారు విఘ్నత అనే దానికి సంబంధించి కొంత ఎక్కువ వాడితే బాగుంటుంది అనే ఒపీనియన్స్ వినపడుతుంది. ఎస్, అక్కడ పుట్ట మహేష్ యాదవ్ని ఎక్స్పెక్ట్ చేయలేదు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ మీద ఇలాంటి పార్టీ జరుగుతోంది అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అనేటువంటి మాట. దీన్ని పక్కగా రాజకీయ కోణంలోనే చూస్తూ ఉన్నారు అనేటువంటి సిచ్యువేషన్ ఉంది. టీడీపీ ఎంపీ విషయంలో కూడా చూసి చూడనట్టుగా పోలీసులు వ్యవహరించారనేటువంటి విమర్శలు ఉన్నాయి. సరే, నిజాలు ఏదైనప్పటికీ కూడా సోషల్ మీడియాలో కొన్ని మెసేజెస్ కావచ్చు, లేకపోతే కొన్ని అంశాలు కూడా వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి టీడీపీకి అనుకూలమని రకరకాలుగా కూడా పోర్ట్రేట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ పొలిటికల్ యాంగిల్ ఎలా చూడాలంటారు? అయితే సాధారణంగా ఇక్కడ మనం అంటే 2 యాంగిల్స్ దీనికి సంబంధించి అంటే ఈ ఇద్దరు వ్యక్తులకు మొన్న చూసుకుంటే కనుక అక్కడ గంజాయికి సంబంధించి సంథింగ్ జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు, అతనికి సంబంధించి కొంత వివాదం నడిచింది. అతనికి సంబంధించి కొంత అంటే బయటపడేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా సాధ్యం కాలేదు. అందుకనే ఆదినారాయణ రెడ్డి కూడా తర్వాత కొంత
ఈ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేశారనే వార్తలు వచ్చాయి. అలాగే ఇప్పుడు పుట్ట మహేష్ యాదవ్ కు సంబంధించి అంటే అక్కడ ఆయన ఆదినారాయణ రెడ్డి కుమారుడు గంజాయి సేవిస్తున్నట్టుగా కూడా పోలీసులు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇక్కడ మాత్రం నెగిటివ్ వచ్చింది. అంటే డ్రగ్స్ పార్టీ జరుగుతున్నప్పుడు పుట్ట మహేష్ యాదవ్ ఉంటే నెగిటివ్ ఎందుకు వచ్చింది అనే దానికి సంబంధించి కూడా కొంత ఆసక్తికర చర్చ కూడా జరుగుతుంది. మరి అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ ఆయన ఏమైనా కాపాడుతుందా అనే దానికి సంబంధించి కూడా కొంత అనుమానాలు అయితే బలపడుతూ ఉండొచ్చు. ఎందుకనంటే కొంత టీడీపీతో కూడా వీళ్ళందరూ సన్నిహితంగా ఉంటారు. పుట్ట మహేష్ యాదవ్ ఆర్థికంగా కూడా బలంగా ఉన్నటువంటి వ్యక్తి. అందుకని ఆయనకు ఏలూరు ఎంపీ సీటు సంబంధం లేని నియోజకవర్గంలో సీట్ ఇచ్చారనేది కూడా అప్పట్లో ప్రధానంగా జరిగినటువంటి చర్చ. కాబట్టి ఇప్పుడు అంటే అంటే సాధారణంగా రాజకీయాల్లో కానీ సినిమా వాళ్ళు కానీ ఇవన్నీ కూడా చిన్న చిన్న కేసులు కానీ చూస్తూ ఉంటారు. అంటే సామాన్యులకి ఇవన్నీ కూడా పెద్ద కేసులు, లేదంటే పరువుతో కూడుకున్నటువంటి కేసులు కానీ, రాజకీయ నాయకులకి ఇవన్నీ కూడా కామన్ వ్యవహారాలుగానే ఉంటాయి. మరి దీనికి సంబంధించి అంటే పుట్ట మహేష్ యాదవ్ ఒకవేళ అంటే ఇప్పుడు ఆయన ప్రజల్లో తిరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో 3 ఏళ్ల పాటు ఆయన ప్రజల్లో ఉండాలి. కాబట్టి ఈ 3 ఏళ్లు పుట్ట మహేష్ యాదవ్ అంటే మరి ఖచ్చితంగా దీనికి సంబంధించిన ప్రతిపక్షాలు కూడా ఈ అంశాన్ని ఘాటుగానే విమర్శించేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి అవసరమైతే జగన్ మీడియా సమావేశం పెట్టినా కానీ తప్పులేదు. మరి దీనికి సంబంధించి అటు ఆయన ఏం చెప్తారు, అలాగే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఎర్రగడ్డ ఆసుపత్రికి కానీ NFSL కూడా పంపించారని చెప్తున్నారు. కాబట్టి అక్కడ ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఆ ఫలితాల్లో పుట్ట మహేష్ యాదవ్ సంబంధించినటువంటి శాంపిల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా కొంత ఆసక్తిగా మారినటువంటి అంశం. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ కేసు నుంచి కొంత పుట్ట మహేష్ యాదవ్ బయటపడవచ్చు అనేది స్పష్టంగా చెప్పొచ్చు. ఎస్ మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో పార్టీ జరిగినట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ పార్టీలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈగల్ టీంను చూసి ఫామ్ హౌస్లో గన్తో కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగారు. మొత్తం 11 మందికి డ్రగ్స్ టెస్టులు పోలీసులు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. పైలట్ రోహిత్ రెడ్డి సహా 5గురికి డ్రగ్స్ పాజిటివ్గా వచ్చినట్లుగా సమాచారం. ఇక పక్కా సమాచారంతోనే ఈగల్ టీం దాడి చేసినట్లుగా తెలుస్తోంది. కాల్పులు జరిపారు నమిత్ శర్మ అనేటువంటి వ్యక్తి నేపథ్యంలో నమిత్ శర్మను పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడినటువంటి వారిలో ప్రియాంక రెడ్డి అనే మహిళ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. పైలట్ రోహిత్ రెడ్డి, నమిత్, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డిల శాంపిల్స్ సేకరించారు పోలీసులు. అలాగే మొయినాబాద్ పిఎస్కు నిందితుల్ని తరలించారు. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నటువంటి మిగతా నిందితులను మొయినాబాద్ పోలీస్ స్టేషన్లోనే పోలీసులు ఉంచారు. సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చాడు కౌశిక్ రవి. ఇక BNS 109తో పాటు ఆర్మ్స్ యాక్ట్, NDPS 22, ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఫామ్ హౌస్లో రోహిత్ రెడ్డి పార్టీ నిర్వహించారని కూడా చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ చెప్తున్నారు. ఈగల్ టీంను చూసి నమిత్ శర్మ గాల్లో ఫైర్ చేసినట్లుగా అధికారులు చెప్పారు. గన్ లైసెన్స్ రితేష్ రెడ్డి పేరు మీదే ఉంది అని కూడా డీసీపీ యోగేష్ చెప్పారు. దాడిలో 2 గ్రాముల వైట్ పౌడర్ను సీజ్ చేశామన్నారు డీసీపీ.